నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకార్ ఆల్ ఇండియా పీజీ, పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్. వ్యవసాయ సంబంధిత పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో నిర్దేశిత కోటా సీట్ల భర్తీకి ఉద్దేశించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏఐఈఈఏ పీజీ 2024 ఐకార్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ డాక్టరల్ డిగ్రీ ప్రోగ్రామ్ జేఆర్ఎఫ్ పిహెచ్డి 2024 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ ఎగ్జామ్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. వీటిలో సాధించిన మెరిట్ కౌన్సిలింగ్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 63 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ యూనివర్సిటీలు, 4 ఐకార్ డీమ్డ్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, 4 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఎగ్జామ్ సిలబస్ కోసం వెబ్సైట్లో చూడొచ్చు. మరి ఏమేమి ఉంటాయి పీజీ, పీహెచ్డీ చూద్దాం. పీజీ విభాగాలు ఏమేమి ఉన్నాయంటే ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రానమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అగ్రోఫారెస్ట్రీ అండ్ సిల్వికల్చర్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్సెస్, ఫిషరీస్ సైన్స్, డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. అర్హత విభాగాన్ని అనుసరించి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, సెరికల్చర్, బయోటెక్నాలజీ, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్సెస్, కమ్యూనిటీ సైన్స్, హోమ్ సైన్స్, డైరీ, బీటెక్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంటే బీఎస్సీ, బీవీఎస్సీ, ఏహెచ్ఏ, బీఎఫ్ఎస్సి తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 31 నాటికి 19 ఏళ్ళు నిండి ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. కోర్సుకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు ఫీజు అందరికీ 1200 ఉంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1100, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 625 ఉంటుంది. పిహెచ్డి, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ స్పెషలైజేషన్లు జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్, ప్లాంట్ పాథాలజీ, నెమటాలజీ, ఎంటమాలజీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, వెజిటేబుల్ సైన్స్, ఫ్రూట్ సైన్స్, ఫ్లోరికల్చర్, తర్వాత ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్ స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ పాథాలజీ ఇవన్నీ ఉన్నాయి. మరి డైరీ, కెమిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, ఫిజిక్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆక్వాకల్చర్, కంప్యూటర్ అప్లికేషన్ తదితరాలు. అర్హత డైరీ కెమిస్ట్రీ అర్హత సంబంధిత స్పెషలైజేషన్స్తో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 నాటికి ఆగస్టు 31 నాటికి 20 ఏళ్ళు నిండి ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇందులో 3 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్లో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఎబిలిటీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, డైరీ, ఫిషరీస్, ఆలైడ్ సైన్సెస్ అంశాల నుంచి 20, రెండో పార్ట్లో కోర్ గ్రూప్ సబ్జెక్టు నుంచి 50, మూడో పార్ట్లో స్పెషలైజేషన్ సబ్జెక్టు నుంచి 50 చొప్పున ప్రశ్నలు మొత్తం 140 ఉంటాయి. ఎంసీక్యూలు ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 1 మార్కు కోత కూడా విధిస్తారు, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. దరఖాస్తు ఫీజు అందరికీ 1900, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 975. ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 11, కరెక్షన్ విండో 13 నుంచి 15 వరకు ఉంటుంది. పరీక్ష కేంద్రాలు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. పరీక్ష తేదీ జూన్ 9 ఉంటుంది. వెబ్సైట్ NTAAC.in, ఎగ్జామ్స్ NTAAC.in, ఐకార్ ఇది దానికి సంబంధించిన సబ్జెక్టులు. డిసిప్లిన్లు ఇవన్నీ సబ్జెక్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ బీఎస్సీ, బీఈ, బీటెక్, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్, ఏజ్ ఇవన్నీ ఉన్నాయి.
ఇదన్నమాట ఐకార్ ఆల్ ఇండియా పీజీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు. ఒకసారి మీకు దీంట్లోకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. ఇది ఈరోజు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.